ఈరోజు కామ్రేడ్ దొడ్డి కొమ్రేడ్ గారి 67వ వర్ధంతిని మనం ఇక్కడ ఇప్పుడు జరుపుకుంటున్నాం. ఆమె దొడ్డి కొమ్రేడ్ గారిది వరంగల్ జిల్లా జనగామ తాలూకా కడవేలి గ్రామంలో వెనుకబడిన తరగతిలో చెందిన యాదవ కులంలో పుట్టినటువంటి వ్యక్తి. ఇతను 18వ ఏటనే దొరల దౌర్జన్యానికి వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా, వ్యక్తికి వ్యతిరేకంగా దున్నేవానికి భూమి దక్కాలనే లక్ష్యంతో ఆ ఊళ్ళో ఉప్పల సంఘం పేరుతోటి ఒక సంఘాన్ని స్థాపించి విష్ణు రామచంద్రానికి సంబంధించిన భూమిని పేదలకు పెంచాలనే లక్ష్యంతో 4వ తారీఖు జూలై అంటే ఇదే దినము 1946 సంవత్సరంలో కడవేలి గ్రామంలో ప్రజల్ని పోగు చేసి ఊరేగింపు తీస్తున్న క్రమంలో ఆ ఊరేగింపు దొరగడికి చేరుకున్న సమయంలో దొరగడి నుండి రజాకారులు, నిజాం సర్కార్ సంబంధించిన పోలీసులు, దొరల గుండాలు మూకుమ్మడిగా తుపాకులతో పాల్గొనడం వల్ల ఆమె దొడ్డుకొమ్మయ్య అక్కడికక్కడే చనిపోయాడు. వాళ్ళ అన్న మల్లయ్య దెబ్బలు తగిలి ప్రాణం స్థితి నుంచి బయటపడి బయటపడ్డాడు. ఆ పోరాటంతో అంటే ఆ ఘటనతోటి తెలంగాణ 3-4 జిల్లాలలో మొత్తం కమ్యూనిస్టులు, పేదలు, శ్రామిక జనం, తాడితపేట వర్గాలంతా ఏకమై ఈ భూస్వాములకు వ్యతిరేకంగా సాయుధ పోరాటానికి కమ్యూనిస్టు ఇచ్చిన పిలుపును సంపూర్ణంగా అమలు చేస్తూ శక్తి కొలది ఆ పోరాటం ఈ మరణం అనంతరమే ఆమె మొట్టమొదలు ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మొట్టమొదలు అసూలుపరిచినటువంటి విప్లవ వీరుడితడు. ఈయన మరణానంతరమే మొత్తం సాయుధ పోరాటం ఏదైతే ఉందో అది చాలా ఉవ్వెత్తున లేచి మొత్తం దొరల దౌర్జన్యానికి వ్యతిరేకంగా చివరికి భారత ప్రభుత్వంలో 1947 ఆగస్టు 15 స్వాతంత్రం భారతదేశానికి వచ్చిన తర్వాత నిజాం సర్కారు భారత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని తను ఈ ప్రాంతాన్ని అంటే ఆనాటి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయని నేనే సర్వాధిశుడని చెప్పి ప్రకటించుకున్నటువంటి ఈ వ్యవస్థ ఈ సంస్థానం భారతదేశంలో విలీనం కావడానికి కూడా ఈ తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అనేది ప్రముఖ పాత్ర వహించింది అనేటువంటి విషయం కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఆయన పోరాటం ఇప్పటికీ పూర్తి స్థాయిలో అమలు జరగలేదంటే ఈ పోరాటం నాయకత్వం అంతా కూడా ఆంధ్ర కమ్యూనిస్టు నాయకత్వం లోపరుచుకొని ఆంధ్ర కమ్యూనిస్టులు దీని మీద డామినేట్ చేసి దీన్ని ఓన్ చేసుకోవడం వల్ల ఆ పోరాట ఫలితాలు సంపూర్ణంగా సాధించబడక ముందే ఆ వైపు పోరాటాన్ని ఈ భారత ప్రభుత్వంలో సంస్థలను కలిసిన అనంతరం కూడా ఇక్కడ ఉన్నటువంటి భౌతిక, రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ ఒక పోరాట కార్యక్రమాలు రూపొందించి కనుక అమలు చేసినట్టయితే ఈనాడు ఈ ప్రాంతంలో ఇటువంటి ఆర్థిక అసమానతలు ఇలాంటి ఉండేవి కావని చెప్పి తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ ప్రకారంగా విశ్వసిస్తూ ఆ పోరాటం యొక్క కొనసాగింపుగానే తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ పనిచేస్తుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన కొన్ని సుగుణాలు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ ఆంధ్రలో కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, అదేవిధంగా భారతదేశం అనేక ప్రాంతాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఉంది. కానీ ఇక్కడి సమాజం యొక్క సంబంధాలు చాలా విప్లవాత్మకమైనటువంటి సంబంధాలు ఉన్నాయనే విషయం చాలామంది గమనించారు. ఎందుకంటే ఫ్యూడల్స్ తప్ప దానివల్ల ఉన్నటువంటి జీవన విధానాన్ని మనం కనుక చూస్తే ఫ్యూడల్స్ కుటుంబాలు తప్ప అన్ని కుటుంబాలు అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, తర్వాత ఈ లంబాడి అంటే అగ్ర కులాల్లో ఉన్నటువంటి వెనుకబడ్డ కులాలు కుటుంబాలు కూడా ఒక వరుస పెట్టి పిలుస్తున్నటువంటి పరిస్థితి భారతదేశంలో ఏ ప్రాంతంలో లేదు. అన్న, వదిన,
అక్క బావ అనేటువంటి వరుస పెట్టి పిలుచుకునేటువంటి పరిస్థితి భారతదేశంలో తెలంగాణ ప్రాంతంలో తప్ప మరెక్కడా లేదు. ఇవాళ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఇక్కడికి వచ్చి కొన్ని ఒక 5-6 పంచభూతాలను ఇక్కడ తీసుకొచ్చారు. ఆ పంచభూతాలు కమ్యూనిస్ట్ పార్టీలలో కూడా నిగూఢమై ఉన్నాయి అనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా చెప్పాల్సుకున్నాను. నిగూఢమై ఉన్నాయి కనుకనే ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ కమ్యూనిస్ట్ పార్టీ మా పార్టీ కాదు, ఇది కమ్మోల పార్టీ, రెడ్డిల పార్టీ, వెల్బోల పార్టీ, ఇది మాకు సంబంధించిన పార్టీ కానీ మేధావి వర్గం సైతం అంటే సైతం భావించవలసిన పరిస్థితి ఇక్కడ ఉంది. దాన్ని పోగొట్టి ఇక్కడటువంటి ఆర్థిక సామాజిక అసమానతలను రూపుమాపి ఒక నూతన సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ పనిచేస్తుంది. తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత తాము దొడ్డుకొండ యొక్క వర్ధన సభలు విస్తృతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తాం. 2003లో తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడిన తర్వాత అంతకుముందు ఎప్పుడు కూడా ఎంఎల్ పార్టీలు తప్ప సిపిఐ సిపిఎం పార్టీలు దొడ్డుకొండకు సంబంధించిన వర్ధన ఎప్పుడు మేము వచ్చిన తర్వాతనే తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావం చెంది 2004 నుంచి అంటే 2003 నవంబర్లో తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ వచ్చి 2004 నుంచి ఈ దొడ్డుకొండ వర్ధన సభలు తర్వాత ఈ సెప్టెంబరు సంబంధించినటువంటి డేట్ నిజాం విముక్తి ఇట్లా నిజాం ప్రభుత్వం జైలు కావడం ఇవన్నిటినీ ఎప్పుడైతే మేము చేసినామో ఆ తర్వాతనే వాళ్ళు వచ్చిందనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా చెప్పాల్సింది. మరొక విషయం ఏంటంటే తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ వచ్చి తెలంగాణ కోసం ప్రత్యేకంగా పనిచేసిన తర్వాతనే తెలంగాణకు సంబంధించినటువంటి సిపిఐ కానీ అదేవిధంగా యూడబ్ల్యూసీ కానీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకొని పనిచేస్తున్న విషయాన్ని కూడా మనం అందరం గమనించాలి. ఎందుకంటే తెలంగాణ భారతదేశంలో నేను అనుకుంటా కమ్యూనిస్ట్ పార్టీకి బహుశా ఒక దళితుల నాయకత్వం ఉన్నటువంటి ఏకైక కమ్యూనిస్ట్ పార్టీ అది తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే. అందుకనే దీనికి ఎక్కువ ప్రచారములు కానీ అదేవిధంగా అనేక ఆర్థికమైనటువంటి సపోర్ట్ కానీ రానందువల్ల ఇది ఎక్కువ పబ్లిసిటీలోకి పోలేనటువంటి పరిస్థితి ఉందనే వాస్తవం. కనుక ఇక్కడి నుంచి అయినా కూడా మేము నవంబర్ 13వ తారీఖు నుంచి ఒక నెల రోజులు మేము దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ దశాబ్ది ఉత్సవాలు జరపబోతున్నాం. ఆ క్రమంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఈ సందర్భంగా జరుగుతున్నటువంటి విషయాలు మనందరం చూస్తున్నాం. 1956 నుంచి ఇప్పటి వరకు తీసుకున్నటువంటి అంటే పెద్ద మనుషుల ఒప్పందం దగ్గర నుంచి ఇప్పటి వరకు చేసినటువంటి ఏ ఒక్క హామీ కూడా తెలంగాణకు అన్యాయం చేసినాయి, తెలంగాణకు మోసం చేసినాయి, తెలంగాణను నాశనం చేసినాయి, తెలంగాణకు పూర్తిగా దివాళా తీసినాయి అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు రాయ తెలంగాణ ఇంకే తెలంగాణ అంటున్నారు. ఇవన్నీ తెర మీదకి ఒక డ్రామాగా మన ముందుకు తీసుకొస్తున్నారు. ఇవన్నిటిని తిప్పికొట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో దాన్ని సాధించడం కోసం తెలంగాణ రాష్ట్రం సాధించడం అంటే తెలంగాణ ప్రాంతంలో సుమారు 800 గుంటూరు పల్లెలు ఉన్నాయి. తెలంగాణ సాధించడం అంటే కృష్ణా గోదావరి నీళ్లు తెలంగాణ వాళ్ళని సాధించడం. తెలంగాణ సాధించడం అంటే తెలంగాణ ప్రాంతంలో పాతుకుపోయి ఇంటి కబ్జా మన తెలంగాణ ఉద్యోగాల మీద కబ్జా ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళని తొలగించడం. ఇట్లాంటి అంశాల విషయంలో సిపిఐ కానీ యూనివర్సిటీ కానీ బీజేపీ కానీ ఏ విధమైన స్పష్టత లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ గుర్తు చేస్తూ ఇప్పుడు తెలంగాణ దొడ్డుకొండ వర్ధంతి సభకు ముఖ్య అతిథిగా వచ్చిన ప్రొఫెసర్ తిరుమలి గారు మాట్లాడవలసింది. అదే